రండి రండి బండికి ఎక్కించండి స్వామి అన్ని బండికి ఎక్కించేసినట్టే. వెరీ గుడ్. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను మార్కెట్కి వెళ్ళి వస్తా. మీరా మీరు మార్కెట్కి వెళ్తే మరి ఇక మేమున్నది ఎందుకు స్వామి? మీరు వద్దులే, నేను వెళ్ళొస్తాను. అది కాదులేరా, అయ్యగారికి మన మీద ఇంకా నమ్మకం కుదరలేదు. అలాగే ఉంది చూస్తుంటాను. పోదాం పదండిరా. ఆగండి ఆగండి, మీ మీద నమ్మకం లేక కాదు, మీకు అనుభవం లేదని అలా అన్నాను. సరే మీరే వెళ్ళండి. అది సరే, ఏ సరికి ఎంతవరకు అమ్ముతారు? వంకాయలు కిలో. ఏది ఎంత కమ్మినా మొత్తానికి అధిక లాభాలకే అమ్ముతాం. తప్పు తప్పు, మనకు అధిక లాభాలు వద్దు, న్యాయమైన ధరలకే మన సరుకులు అమ్మాలి. న్యాయమైన ధరకే అమ్ముతాం. మరి న్యాయమైన ధర అంటే ఎంత? అంటే సరే, లోపలికి వెళ్ళి ఏ సరికి ఎంత కమ్మాలో కాగితం మీద రాసుకొస్తాను, ఉండండి. ఆయన రాసిస్తాడు, మనం చదవద్దు. నేను చదువుతాను రా. నీ మొహం నీకేం తెలుసురా, వాడిగా పెద్ద బాల శిక్షలాగా చదివాడు. ఎస్ ఎస్ నేను రీడిరా. ఇదిగో సరుకుల ధరలన్నీ వివరంగా రాశాను. అది పెద్ద బాల శిక్షకండి. చూడండి, మీరందరూ రైతులు. మార్కెట్లో అధిక లాభాల కోసం వ్యాపారం చేసే వాళ్లకు మీకు తేడా తెలియాలి. విన్నారా? మార్కెట్ కా? ఈ అవతారాలతో మార్కెట్కి వెళ్తున్నారా? అవును. జనం చూసి దయ్యాలని జడుచుకుని పారిపోతారు. ముందా ముఖాల మీద ఉన్న పొదలు తుప్పలు నరికి కాస్త మనుషుల రూపంలో వెళ్ళండి. సన్యాసి, మన మొహం మీద పొదలు ఎక్కడున్నాయిరా? రే, ఇదేమో తుప్ప, ఇదేమో పొదరా. ఏ స్వామి, ఈయనని మార్కెట్కి పంపుతున్నారే, తిన్నగా తిరిగి వస్తారంట. చూద్దాం. నమ్మకం అనేది లేకుండా ఏ పని చేయలేం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడే నిజంగా పెళ్లి కొడుకులాగా ఉన్నారు. పెళ్లి కూతురు లేరు. పొద్దుకోక ముందే తిరిగి రావాలి. పొద్దుగూకేసరికి ఇక్కడ వాలిపోతాం స్వామి. శుభం, వెళ్ళరండి. అయితే నేను కూడా వెళ్ళొస్తాను స్వామి. మళ్ళా రావద్దు, వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజు. చాలా రోజులైంది, ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఎక్కడ మిసిలు? ఆ బండి మీద మీకు ఎదురయ్యారుగా. ఏమిటి, ఆ బండి మీద ఉన్నది వాళ్ళ? అవునండి. నేను గుర్తుపట్టలేకపోయాను. ఎక్కడికి వెళ్తున్నారు? మార్కెట్కి కూరగాయలు అమ్మడానికి పంపిస్తున్నాను. వాట్, నువ్వు వెంట లేకుండా వాళ్ళని పంపిస్తున్నావా? మరేం పర్వాలేదండి, వాళ్ళ మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం కుదిరింది. యు ఆర్ టేకింగ్ ఎ గ్రేట్ రిస్క్ మై బాయ్. కాఫీ తీసుకెళ్తారు కదా, రండి. థ్యాంక్ యూ.